హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రైడే మార్నింగ్ అనమాట తీసిన వ్లాగ్ అనమాట ఇది. మా గౌతమ్ ఇంకా లేవలేదు. ఇంకా పిల్లలు నై లేట్ నైట్ వరకు చదువుతున్నారండి. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ అవి స్టార్ట్ అయినాయి కదా! ఒక పేపర్ అయింది మ్యాథ్స్. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ అనమాట. దానికోసం అని చెప్పేసి ఒక్కొక్క ఎగ్జామ్‌కి 3, 4 డేస్ ఇంకా సెలవొస్తుంది వాళ్ళకి. చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. ఇంక అందుకని చెప్పి నైట్ 2:00 వరకు చదువుతున్నారండి. అమ్మ వాళ్ళొచ్చారు కదా! వాళ్ళేమో బెడ్‌రూమ్‌లో పడుకుంటున్నారు. మేమేమో హాల్‌లో పడుకుంటున్నామనమాట. ఈ చదువుల వలన పెద్దవాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా! అని చెప్పేసి ఇంక అక్కడ వాళ్ళు పడుకుంటే మేమిక్కడ హాల్‌లోనే పిల్లలు 1:30, 2 వరకు చదువుతున్నారు. ఇంకా చదివే వాళ్ళే. కాకపోతే నేనే తిట్టేసి పడుకోమంటున్నాననమాట. చదువు మాట ఎలా ఉన్నా గానీ హెల్త్ పాడైపోతుంది గదా! అని చెప్పేసి వాళ్ళ వల్ల నాకు కూడా నిద్ర ఉండట్లేదు. చాలా తలనొప్పొస్తుందనమాట ఈరోజు. ఇంకా నేను చాయ్ అది పెట్టుకుంటున్నాను. ఈ మధ్యన వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం జీరా వాటర్ అలా తాగుతున్నాను. జీరాలో కొంచెం సోంపు, మెంతులు ఇంక అన్నీ వేసుకొని తాగుతున్నాననమాట. ఈరోజైతే సర్లే తర్వాత తాగుదాం. ఫస్ట్ టీ తాగుదాము. ఇంకా అసలు చాలా తలనొప్పొస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా టీ పెట్టుకుంటున్నాననమాట. టీ తాగేసిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్ చూద్దాము అని చెప్పేసి ఇంక టీ పెట్టుకుంటున్నాను. ఇక్కడేమో మా అమ్మ, డ్యాడీ ఆమ్లెట్ ఏయమన్నారు. ఎందుకంటే మార్నింగే ఆమ్లెట్ అని ఏంటి అని అనుకోకండి. వాళ్ళిద్దరికీ కూడా అదే డయాబెటిస్ అనేది కొంచెం తగిలిందనమాట. బోర్డర్‌లో ఉంది. అంటే ఫుల్‌గా టాబ్లెట్ అయితే పడలేదు గానీ, ఇంకా డయాబెటిస్ ఉంది. ఇంకా ఇక్కడ వడకెట్టేది టీ వడపోసేది కనపడలేదండి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక టీ చల్లారిపోతుందని చెప్పేసి అలానే ఆహ్, గ్లాస్‌లో ఇంకా పోస్తున్నాననమాట. ఇంకా టీ పొడి అది గ్లాస్‌లోకి పడకుండా మెల్లిగా పోస్తున్నాను. అలా ఉంటది నా పని. ఇక్కడ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక లీటరు, ఒక హాఫ్ లీటర్ కింద వాటర్ తాగుతారు. అది హాట్ వాటర్ తాగుతారు అమ్మ, డ్యాడీ. ఆ తర్వాత కాకరకాయ రసం తాగుతారండి. లేచిన తర్వాత వెంటనే హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా కాకరకాయ రసం కూడా తాగుతారు. ప్రతిదానికి ఒక పావుగంట అలా టైం తీసుకుంటారనమాట. తర్వాత ఇంకా ఆమ్లెట్ ఏయమన్నారు. టాబ్లెట్ ఏసుకుందాం అని చెప్పేసి డ్యాడీ బీపీ టాబ్లెట్ ఏసుకుంటారు. షుగర్ ఇంకా టాబ్లెట్ ఇవ్వలేదు. వాళ్ళు అంటే నేను టిఫిన్ చేసే టైంకి వాళ్ళకి లేట్ అయిపోతుంది కాబట్టి డైలీ ఆళ్ళు ఇంక ఈలోపు ఒక టాబ్లెట్ ఏసుకుందాం కదా! అని ఇంక ఎగ్స్ ఉడకబెట్టుకొని తిని బోర్ కొట్టిందంట. అందుకని అందులో ఆమ్లెట్ అది గిలకొట్టేసేసి అందులో ఉప్పది లేకుండా కొంచెం పసుపు, కొంచెం కారం ఏసుకుంటారనమాట అంతే. ఇక్కడ లంచ్ టైమ్ అయిపోయిందండి. నేనింకా ఆలు ఫ్రై చేశాను. ఇంకా మెంతికూర పప్పు, ఇంకా అన్నం అనమాట. పెరుగు అంతే. ఇక మార్నింగ్ టిఫిన్ అది చూపించలేదు కదా! ఒక్కొక్కరు ఒక్కో టిఫిన్ అంటున్నారు. ఇక పిల్లలకి దోసలు, ఇంకా అమ్మ వాళ్ళు అలాంటివి తినరనమాట. కొంచెం కొర్ర జావా లేదా రాగి జావా అలాంటివి తాగుతున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు ఏదో ఒకటి జావలాగా తాగుతున్నాననమాట. వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి ఇంకా టిఫిన్‌లు అలాంటివి కూడా నేను ఇంకా సరిగ్గా షూట్ చేయలేదు. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ ఇంక మళ్ళీ పార్క్‌కొచ్చాము. డే బై డే వస్తున్నామనమాట. డైలీ కూడా రావట్లేదు గానీ, డే బై డే వస్తున్నాం. లేదు ఇంట్లోనే ఉంటే అలా బోర్ కొట్టేస్తుంది. అదనమాట. ఇక్కడ లాస్ట్ టైమ్ చెప్పాను కదా! ఇంకా ఇక్కడ చాలానే స్టోరీస్ ఉన్నాయి. హారర్ కథలు, ఇంకా ఏవేవో స్కేరీ విషయాలు ఇవన్నీ కూడా నిజమేనండి. ఏమి కల్పితాలైతే కాదు. ఈ ప్లేసులు, ఈ సరౌండింగ్స్ మొత్తం ఇక్కడ హెడ్ మ్యాచియర్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. డే టైమ్‌లో చాలానే ఎంత కలర్‌ఫుల్‌గా నేచర్ ఇంత పచ్చగా, అందంగా, శుభ్రంగా ఉంటుంది గదా! కానీ ఇక్కడ కథలైతే కూడా డిఫరెంట్‌గానే ఉంటాయండి. నైట్ టైమ్ చీకటి పడే వరకు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ప్రతిసారి ఏదోకటి ఫీల్ ఉంటదండి. భయంగానే అనిపిస్తది. కాకపోతే నాలాంటి వాళ్ళు మొండోళ్ళు జడవరనమాట. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వీడియోలు తీసుకోవడం. ఇంకా ఒక ఎక్సైట్‌మెంట్ అనమాట. ఏంటో అక్కడ ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి. నాతో పాటు చాలామంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఎక్సర్‌సైజులు లేతే వాకింగ్‌లు, జాగింగ్‌లు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంక నేను వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ అలానే చాలా సార్లు వాకింగ్‌కొస్తాను. అంటే కొంచెం మా ఇంటికి కొంచెం దగ్గరలో కాదు. కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ రావాలి కాబట్టి ఇంక డైలీ రాలేను. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ లోకల్ వాళ్ళే కాబట్టి
చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మంచిది గాదు. కొంచెం దూరంగా లోన్లీ ప్లేసెస్‌కైతే వెళ్ళొద్దు. పిల్లల్ని వెళ్ళనివ్వద్దు. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే నాతో పాటు వచ్చే ఆమెకు ఒకసారి ఒక 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 విషయం అయితే జరిగిందంటండి. 6:30 వరకు 6:30 ఆల్మోస్ట్ 7 క్వార్టర్ టు 7 వరకు ఒకసారి ఉండిపోయిందంట ఆమె. వెళ్ళకుండా అలాగే తిరుగుతూ, ఫోన్ మాట్లాడుకుంటూ, ఆ టైం తెలియక అలా ఉండిపోయింది. ఇంకా తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఆమెకైతే అస్సలు బాలేదంట. నైటంతా ఏదో ఒక భయం అనమాట. ఒక స్కారీ ఫీలింగు. ఆహ్, లేదంటే ఏదో గొంతు పట్టుకున్నట్టు నైట్ నిద్రలో ఏదో పాడు కలలనమాట. బ్యాడ్ డ్రీమ్స్ అంటారు కదా! అట్లా. అట్లాంటియి ఎన్నో ఇంకా ఒకటి కాదు చాలానే జరిగాయంట. కొంతమంది పిల్లలకి తాళ్ళు కట్టించడం, ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి పూర్తిగా జ్వరాలు, ఇంకా చాలా చాలా అనమాట విషయాలవి జరిగాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ప్లేసెస్ గురించి చాలానే చెప్తారు. ఇక్కడ ఆహ్ ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దూరంగా ఒక అమ్మాయి ఒక యెల్లో డ్రెస్‌తో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. ఇంకా అలానే మీక చూడండి. అది అది స్టాచ్యూ బొమ్మేననమాట. కాకపోతే దూరం నుంచి చూసినా లేదంటే అక్కడ కొంచెం ఏమంటారు కొంచెం చీకటి పడ్డాక చూసినా అయితే గుండెలు జారిపోతాయి. ఎక్కడో ఒక అమ్మాయి నిల్చున్నట్టు కనిపిస్తూ ఉంటది. మళ్ళీ కనిపించదు. కాసేపటికి అక్కడ ఉండదు. ఒక యెల్లో డ్రెస్సు అమ్మాయి అని చెప్పేసి ఒకాయన అన్నాడనమాట. అప్పుడు మేము ఒకసారి మా ఫ్రెండ్స్ నేను వాకింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు చాలానే విషయాలనమాట చెప్పారు. కాకపోతే మనం మనిషి నేచర్ ఏంటంటే, చెప్తున్నారులే సోది అంత నమ్మాలా అంటే మన వరకు వచ్చే వరకు, మన వరకు వస్తే గాని మనం నమ్మలేం. స్వయంగా మనకే ఆ ఎక్స్‌పీరియన్స్ జరిగినప్పుడే మనం నమ్మగలుగుతాం. వేరే వాళ్ళు చెప్తే నమ్మలేం. అని చెప్పేసి అనుకుంటామనమాట. చాలామంది చాలా విషయాలని చెప్పారు. కొంతమంది సీరియస్‌గా చెప్పారు. కొంతమంది నవ్వుకుంటూ చెప్పారు. మొత్తం మీదైతే ఇక్కడైతే ఏరియా అయితే ఇది కరెక్ట్ అయిందయితే కాదని చెప్పేసి అంటూ ఉంటారు. నాకైతే అటువంటి విషయాలేమీ జరగలేదు. కాకపోతే ఒక్కసారి ఇదంతా తిరిగి ఆఫ్టర్‌నూన్ అంతా సాయంత్రం ఇంటికెళ్ళిపోయిన తర్వాత నైట్ ఒకసారి ఈ ఏరియా గుర్తొస్తే మాత్రం ఒక రకమైన భయమేస్తుందనమాట. ఒక రకంగా ఏదో భయం, తెలియని భయం అట్లాంటియయి జరుగుతున్నాయి. అంతే తప్ప ఇంకో రకంగా ఏం గాదు. కొంతమంది కొంచెం వీక్‌గా ఉంటారు గదా! కొంచెం నక్షత్ర ప్రకారంగా కూడా వీక్‌గా ఉంటాయి. అందరికీ అన్నీ అవ్వవు. కొంతమందికి మాత్రమే జరుగుతాయంటారు గదా! అలాగనమాట. అలా కొంతమందికి జ్వరాలు రావచ్చు. లేదంటే నిద్రలో పీడకలు ఇవన్నీ కూడా అందరికీ జరగవు. కొంతమందికే జరుగుతాయి. అదనమాట నా ఫీలింగయితే. ఇక్కడైతే తిరిగి కాళ్ళు నొప్పులొచ్చేసాయండి. కూర్చుందాము అని చెప్పేసి ఇక్కడేదో స్టేడియంలా కనపడింది. అని చెప్పేసి అమ్మ, నేను ఎళ్తున్నాము. ఎదరేమో గౌరవ్, గౌతమ్ ఇద్దరును ముందు ఫస్ట్. వాళ్ళిద్దరూ బైసికల్ తొక్కుకుంటూ వచ్చారు. కొంచెం వాటరు, ఇంకా తినటానికి ఇంట్లో రేగుపళ్ళున్నాయి. రేగుపళ్ళు, ఇంకా వాటరు అన్నీ పట్టుకొని ఎళ్ళామనమాట. మనం వెళ్ళింది టైమ్ పాస్ చేయడానికే కానీ వాకింగ్ చేయడానికైతే కాదు. సిన్సియర్‌గా వాకింగ్ చేసే వాళ్ళమైతే డైలీ వెళ్ళి చెయ్యాలి 2 పూట్ల. అలానే ఏం వెళ్ళలేదు. ఇంట్లో బోర్ కొట్టేసి డే బై డే వెళ్తున్నామనమాట. అందుకని తినటానికి కూడా సరంజామా తీసుకెళ్ళాం అక్కడ తీసుకెళ్ళి తినడానికి. అదనమాట విషయం. మా అమ్మకైతే చాలా భయమండి. ఇదివరకు వీడియోలో ఒకటి చెప్పాను గదా! చాలా భయం మా అమ్మకని చెప్పి. ఆమైతే ఈ దెయ్యాల కథలు ఇట్లాంటియన్నీ విని, అమ్మో! నేను రానురా బాబోయ్! ఈసారి లాస్ట్ ఇంకా నేను రాను. ఇక్కడ ఇలాంటివన్నీ ఉన్నాయా? అని చెప్పేసి మా అమ్మ భయపడుతుంటే ఇంకా మా మా పిల్లలిద్దరూ అంటున్నారనమాట. అమ్మమ్మ మీ ఊరెళ్ళేటప్పుడు ఒక 2, 3 దెయ్యాలను తీసుకెళ్ళండి బ్యాగ్‌లో యేసుకొని అని చెప్పేసి అంటున్నారు. అంత భయమైతే మీరు చూడకుండా మీ బ్యాగ్‌లో పెట్టేస్తాము దెయ్యాలని అని చెప్పేసి అంటున్నారనమాట. ఊరుకోండిరా బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ మా మనవళ్ళు, అమ్మమ్మ కలిసి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నారనమాట. నేనింక సరే ఇది పైకెక్కి పైనుంచి వ్యూ ఎలా ఉంటదో చూద్దామని చెప్పేసి పైకెక్కుతున్నాను. బావుందండి. చాలా బావుంటదిక్కడ. అసలు టైమ్ పాస్ అవ్వడమే కాదు, కొంచెం మనసు ఫ్రెష్‌గా కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తదనమాట. దయ్యాలు, భూతాలు అన్న విషయం పక్కన పెడితే, అవన్నీ కూడా సరదాగా మాట్లాడుకోవడానికి బావుంటది. సీరియస్‌గా అటువంటివి మనం డిస్కస్ చేయకూడదు. ఆహ్, ఇక్కడ చూడండి చాలామందొస్తారు అసలు. ఎలాంటి విషయాలు, ఎటువంటి విషయాలనేవి భయంకరమైన విషయాలు చెప్పుకుంటూనే ఉంటారు.
ఇక్కడ స్టోరీస్ వస్తూనే ఉంటారు. తిరుగుతూనే ఉంటారు. పిల్లల్ని తీసుకొని ఆడించడం, ఇంక ఎక్సర్‌సైజెస్, ఇంక వాకింగ్, జాగింగ్ అన్నీ చేస్తూనే ఉంటారు. జనం అయితే ఎక్కువగానే వస్తుంటారు. అదనమాట విషయం. ఈ స్టేడియం దేనికి సంబంధించిందో నాకైతే తెలీదు. కూర్చుంటానికైతే బావుందనమాట. చక్కగా చాలా బావుంది. ఇంకా పైనుంచి వ్యూ అంతా కూడా నాకు నచ్చింది. చాలా బావుంది. రిలీఫ్‌గా చాలా కాసేపు అలా 1 అవర్ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 1 అవర్ అలాగా ఇలా తిరుగుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటది. రోజు రావచ్చు. కాకపోతే రోజు రావడానికి కుదరట్లేదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ పుణ్యమా అని జెప్పేసి ఇంకా అప్పుడప్పుడు వస్తున్నాము. ఇవన్నీ కూడా కవర్ చేసుకొని వీడియోల కోసమని కొంచెం ఫోన్ తీసి జనం ఉంటే మాత్రం నాకు ఫోన్ తీయడానికైతే చాలా భయమండి. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చవు కదా! ఎందుకు తీస్తున్నారు అని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. బయట జనంలో కెమెరా తీసి షూట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. చాలా ధైర్యం ఉండాలి. నేనైతే ఎవరైనా జనం ఉంటే తీయను. ఎందుకులే బాబు ఏమైనా అంటారేమో అని. ఇక్కడ చూడండి ఈళ్ళు ముగ్గురు స్టోరీస్ చెప్పుకుంటున్నారు. అదన్నమాట విషయం. నిజంగా మా అమ్మ వాళ్ళు రావడం అనేది నాకు చాలా బాగా కొంచెం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆయన ఊర్లో ఉండట్లేదు. ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ వచ్చి వెళ్లారు. ఇదివరకైతే ఇక్కడే ఉండేవారు గానీ, తర్వాత ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళడం, ఇంకా మా మావయ్య ఎక్స్‌పైర్ అవ్వడం, ఇంకా ఏదో ఒక లోన్‌లీ ఫీలింగ్ అనమాట. ఏదో ఒంటరిగా ఉంటున్నాం. ఏదో ఎట్టకేలకి వండుకుంటున్నాం, తింటున్నాం అంతే గానీ, ఏదో ఒక లోన్‌లీ ఫీలింగ్ అనమాట. మా వారి దగ్గరికి వెళ్దామంటే అది చాలా దూరం అనమాట. ఇంక వీళ్ళు 10థ్ అయిన తర్వాత చూద్దాంలే అని అన్నారాయన. అంటే ఆయన కూడా మమ్మల్ని వదిలి ఉండలేరులే. అదనమాట. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళొచ్చారు చాలా రోజులకి. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రావడం ఇదే మధ్యలో మా తమ్ముడు ఒక 4 టైమ్స్ అయినా వచ్చెళ్ళాడు. వేరే స్టేట్స్‌లో ఉన్నప్పుడు గానీ, నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చాడనమాట. కానీ అమ్మ వాళ్ళు మాత్రం ఎప్పుడో చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడొచ్చారు. మళ్ళీ ఇదే రావడం. అదనమాట. అందుకని నాకైతే ఫీల్ బావుంది. ఫీల్ గుడ్ అనమాట. బావుంది. ఇక్కడ చూడండి చెస్ ఎంత పెద్దదుందో. చిన్న పిల్లలంతా కూడా ఆడుతున్నారు. భలే బావుందనమాట. చెస్ అది చాలా పెద్దగిచ్చారు. భలే ఆడుతున్నారు పిల్లలంతా కూడాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో అసలు ఎవరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదనమాట. కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా ఎవరైనా సరే నా వీడియో చూస్తే గనక మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ అయితది. అదన్నమాట విషయం. ఇక్కడ చూడండి నా బాబు 1 అవర్ నుంచి నాన్ స్టాప్‌గా ఆటలాడుతున్నాడనమాట ఆ అబ్బాయి. ఇక్కడేమో ఎక్సర్‌సైజ్‌లు ఇవి ఐటెమ్స్ అయ్యి ఉంటాయి గదా! ఎక్సర్‌సైజ్ చేసుకునేటివి ఉంటాయి గదా! వాటితోటి కుస్తీలనమాట. మా పిల్లలుని మా డ్యాడీ. ఇక్కడ సాయంత్రం ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా చపాతీలు చేశాను. అన్నం వద్దన్నారు ఎవరైనా సరే. ఇంక అందుకని చపాతీ చేసేసి నేను పన్నీర్ కర్రీ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.